హే గాయ్స్, తెల్లారితే 4 గంటలకల్లా లేచి కొత్తపేట విలేజ్లో అయితే ఈరోజు క్యాటరింగ్ చేశాము. లొకేషన్కి వెళ్ళంగానే అన్ని రకాల పేస్టులు, ఇంకో సైడ్ ఆనియన్ కట్ చేస్తుంటే నేనైతే 2 అండాలలో టమోటాలు అయితే కట్ చేశాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే జయంత్ బ్రో అయితే నేను అడిగిన ప్రశ్నకి 800 రూపీస్ అని కరెక్ట్గా కామెంట్ చేశాడు. ఆ బ్రో విన్ అయినందుకు అతనికి మాత్రం 100 రూపాయలు ఫోన్పే చేశాను. ఫస్ట్ అయితే మేము ఒక పొయ్యి వెలిగించి వైట్ రైస్ చేసి దమ్ అయితే పెట్టేశాము. తర్వాత ఇంకొక దబర పెట్టి ఆయిల్, ఆనియన్, బిర్యానీ మసాలాలన్నీ వేసి బాగా ఫ్రై చేశాం. అవి ఫ్రై అయ్యే లోపు చేప మీదైతే మా మాస్టర్ అన్ని రకాల మసాలాలు వేసి చేప కలపమన్నాడు. నేనైతే చేపల్ని మంచిగా ముక్కలకు మసాలా పట్టేటట్టు బాగా కలిపేశా. చేప కలిపిన వెమ్మటనే ఒక పొయ్యి మీద పప్పు అయితే ఉడకబెట్టేశాము. అంతలేకి మనోళ్ళు అల్లం పేస్ట్, బిర్యానీ పౌడర్ అయితే వేసి బాగా వేయించేశారు. ఈ క్యాటరింగ్ చేసే దానికి మాకు టెంట్ కూడా వేయలేదు. అవి ఏగంగానే టమాటాలు, పుదీనా, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, కొంచెం అంటే కొంచెం జీడిపప్పు వేసి బాగా మిక్సింగ్ చేశాము. తర్వాత బాస్మతి రైస్ని అయితే 70% కుక్ చేసుకొని చేసిన కర్రీ పైన రైస్ మొత్తం వేసి బిర్యానీని అయితే ఒక 30 మినిట్స్ దమ్ అయితే పెట్టేశాము. అవి చేసి నేనైతే ఒక పొయ్యి మీద కడాయి పెట్టి చేప ఫ్రై అయితే చేయబోతున్నాను. మా మాస్టర్ అయితే ఇంకొక సైడు నాటుకోడి ఫ్రై చేశాడు. దాని తర్వాత లివర్నైతే ఉడకబెట్టి లివర్ ఫ్రై అయితే చేశాడు. టైం అయితే 1:30 అయ్యేసరికి భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. నేను చేయాల్సిన చేప అయితే ఇంకా మిగిలే ఉంది. ఆ మొత్తం చేపనైతే ఫ్రై చేసుకొని మేమైతే అక్కడే బిర్యానీ, చికెన్ తిని నైట్కి ఇంకొక క్యాటరింగ్ చేయాలని అపందాపురంకి అయితే బయలుదేరేసాము. చేసిన ఐటమ్స్ మొత్తానికి మా మాస్టర్కి అయితే 5,000 డబ్బులు ఇచ్చాడు. అందులో నాకైతే ఎంత ఇచ్చారో కామెంట్ చేయండి. కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి నేనైతే 100 రూపాయలు ఫోన్పే చేస్తాను. మనీ సెండ్ చేయాలంటే వాళ్ళైతే మన సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.